మైక్రో ఫైనాన్స్ స్కామ్‌లో నష్టపోయినటువంటి మరో బాధితుడు మనతో ఉన్నారు. అతని పేరేంటి? అతను ఈ స్కామ్‌లో ఎంత ఇన్వెస్ట్ చేశారు? అసలు అతను ఇన్వెస్ట్ చేయడానికి కారణం ఏంటి? అతను ఇన్వెస్ట్ చేసే రకంగా అతన్ని ఎవరు మోటివేట్ చేశారనేది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? నా పేరు సుధాకర్ సార్. నాది కర్నూలు డోన్ నుంచి వచ్చాను. హ్మ్. ఈరోజు నేను మన సిమెంట్ ఫ్యాక్టరీ గోకుల్‌నందన కంపెనీ తీసుకొనొచ్చి రమావతి మధు, శివ చౌహాను హ్మ్. తీసుకొనొచ్చి మాకు ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉంటుంది. మీకు మంచి జరుగుతదని చెప్పి మళ్ళా హైదరాబాద్‌కి తీసుకొనొచ్చి వాళ్ళ ఫ్లాట్‌కి తీసుకొని వెళ్ళి హ్మ్. ఇదంతా మా హయాంలో జరుగుతుంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు డబ్బులు ఎక్కువొస్తాయి. హ్మ్. పర్సెంటేజ్ వస్తదని చెప్పేసి పబ్బు కడుతున్నాం అని చెప్పేసి మాకు అందరూ చెప్పి 5,00,000 ఇన్వెస్ట్ చేపిచ్చారు సార్. ఓకే. అంటే మంగ్లీ సోదరుడు శివ మీతో మాట్లాడాడా? అవును సార్. ఏమన్నాడు? మంగ్లీ శివ చౌహాన్ సారు, మధు రాథోడ్ సార్ ఇద్దరొచ్చి మీరు ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. మేము మొత్తం ఉన్నాము. మా వెనకాల మొత్తం చాలా మంది ఉన్నారు. మంగ్లీ మేడం కూడా ఉన్నారు. ఆ విధంగా మీరు ఇన్వెస్ట్ చేస్తే మేము మీకు ఇన్వెస్ట్ ద్వారా 5% ఇచ్చేస్తామని చెప్పేసి 150 మంది మేము అంతా ఇన్వెస్ట్ చేయడం జరిగింది సార్. ఓకే. డోన్ నుంచి. మీరెంత ఇన్వెస్ట్ చేశారు? నేను 5,00,000 నా తరపున 10 లాక్స్ సార్. ఓకే. మొత్తం 15,00,000 నేను ఇన్వెస్ట్ చేపిచ్చాను సార్. ఓకే. అంటే మీరు 15,00,000 ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేయించారు. యెస్ సార్. ఏంటి అసలు ఏ నమ్మకంతో ఈ ప్రాజెక్ట్‌లో ₹15,00,000 మీరు ఇన్వెస్ట్ చేయించారు? ఏముంది సార్, శివ చౌహాను, మంగిలి మేడం ఉన్నారు, పెద్ద పెద్ద బడాబాబులు ఉన్నారు. రేపు పొద్దున మనకు మంచి జరుగుతుంది, సినిమా లెవెల్లో మనకి న్యాయం చేస్తారు, వాళ్ళు డబ్బులు పెట్టి ఇస్తారని నేను నమ్మకంతో శివ సార్ మగన్ చూసి రామమద్దు వాళ్ళ చూసి మేము డబ్బులు ఇన్వెస్ట్ చేసాం. మంగిలి మేడం తమ్ముని చూసి మేము ఇన్వెస్ట్ చేసాం సార్. ఓకే. లేకపోతే మీరు మాకేం తెలుస్తుంది సార్? మాకేం తెలుస్తుంది? ఇంత దూరం వచ్చి పల్లెటూరులో వచ్చి మమ్మల్ని నమ్మించి మోసం చేసి సిమెంట్ ఫ్యాక్టరీలో మీకు జాబ్లు ఇచ్చామని చేసి అన్ని చేసి మమ్మల్ని నిండా నట్టేసి ముంచినాడు సార్. ఏం చేయాలో తెలక మేము మీడియా ముందుకు వచ్చి చెప్పుకుంటున్నాం సార్. మాకు దయచేసి మంగళ మేడం మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. ఓకే. అంటే మీరు చెప్తున్నటువంటి రమావతి మధు ఏమో అసలు ఈ స్కామ్‌లో మంగ్లీకి సంబంధం లేదు. మంగ్లీ కుటుంబ సభ్యులకి సంబంధం లేదు. నేను ఈ స్కామ్ చేసిన మాట వాస్తవమే. ఈ స్కామ్‌లో కలెక్ట్ చేసిన మాట వాస్తవమే. కానీ డబ్బులన్నీ వేరే వ్యక్తి దగ్గర ఉన్నాయని చెప్పి ఆయన చెప్తున్నారు. నిజంగా మరి ఈ స్కామ్‌కి మంగ్లీకి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సంబంధం ఉందంటారా? ఉంది సార్, ఉంది సార్. ఎట్లాను ఫస్ట్ మీడియా చెప్పినప్పుడు రమావతి ఎవరు, శివ ఎవరు, చౌహాన్ ఎవరు, వాళ్ళ భరత్ చౌహాన్ వాళ్ళ భార్య శైలజ ఎవరు, నాకు ఎవరు సంబంధం లేదని చెప్పి మళ్ళా ఫోన్ చేసి వితిన్ సెకండ్ లో మా లాయర్ ద్వారా 3 నెలలు దొరకకుంటే మంగళ మేడం దగ్గరికి వెళ్తే వితిన్ సెకండ్ 5 సెకండ్స్ ఫోన్ మాట్లాడిచ్చింది ఎవరు, సంబంధం లేకుంటే నాకు సంబంధం లేదని చెప్పాలి కదా ఆ రోజు. మళ్ళా తర్వాత ఏం జరిగింది, మళ్ళా ఒక 10 రోజుల తర్వాత మీటింగ్ మీద నాకు ఎలాంటి సంబంధం లేదు పబ్లిక్ చెప్పి భారతదేశం మొత్తం చూసిన తర్వాత మళ్ళా ఈయన మా రమావతి మాత్రం అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి వచ్చి మళ్ళా మా చెల్లెల్ని ఎలాంటి తప్పు లేదని చెప్పడం అది ఎంతవరకు సమాజం సార్? మీడియా మిత్రులారా, మీరన్నా నమ్మి ఇది ఎక్కడో మొత్తం ఫ్రాడ్ జరుగుతుంది. లింక్ ఉంది. మెయిన్ శివ, మంగళి మేడం, రమావతి మాత్రం పట్టుకుంటే మొత్తం వస్తుంది సార్. ఈ మీడియాకు నేను తెలియజేసుకుంటున్నాను సార్. నిజంగా ఫ్రాడ్ జరుగుతుంది సార్. మొత్తం ఏపీ ప్రజలు రాబోయే దినాల్లో ఎక్కువ జనాలకు మోసపోకుండా మీరు గుణపడని చెప్పి ఏపీ తెలంగాణలో మాకు న్యాయం చేయవలసిందిగా రేవంత్ రెడ్డి సార్ గారిని, అక్కడ ఏపీ గవర్నమెంట్ లోకేష్ నారాయణ సార్ గారిని అందరినీ మాకు మీడియా ద్వారా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. శివ సార్ మగన్ చూస్తే శివ చౌహాన్ ఆయన మగన్ చూసి మేము డబ్బులు పెట్టాం సార్. మంగళ మేడం ఉంది కాబట్టి. రమావతి మధు అరెస్ట్ అయ్యాడు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? రమావతి మధు వెళ్ళినాడు కదా సార్, నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు. ఆయన పోలీసు వారు ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాం సార్. మాకు న్యాయం చేయాల్సిందే సార్. ఎందుకంటే ఏమి ఆధారం లేకుండా అన్ని అమ్ముకొని వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మంగళ మేడం నమ్మి తమ్ముని నమ్మి ఇన్వెస్ట్మెంట్ పెట్టాం సార్. వాళ్ళు పప్పు కట్టి మాకు ఇంకా గోల్డ్ లో మైనింగ్స్ లో అన్ని లాభాలు వస్తాయి. ఆ విధంగా మీకు మేము బ్యాక్ ఎండ్ గా ఉండి మేము నడిపిస్తున్నాం మా ఎక్క అని చెప్పేసి చెప్పి ఈ రోజు నట్టేయడం ముంచినారు సార్. శివ చౌహాన్ ని మీరు ఎక్కడ కలిసారు? డోర్ సిమెంట్ ఫ్యాక్టరీకి వచ్చారు సార్. రమావతి మీద ఇద్దరు వచ్చి ఈయన మంగళి తమ్ముడు, మా ఇల్లంతా మన బ్యాక్ ఎండ్ ఉన్నారు. మనకి ఈయన వన్ ఆఫ్ ది పార్ట్నర్స్. మనకు డబ్బులు వస్తాయి, మీరు ఇచ్చే అమౌంట్ మేము దాన్ని కలెక్ట్ చేసి చేస్తామని చెప్పారు. ఓకే. ఆ తర్వాత మళ్ళీ మంగ్లీ ఫ్లాట్ కి వెళ్ళాయని చెప్తున్నారు. అది మంగ్లీ ఫ్లాటే అని మీకు ఎలా తెలుసు? సార్ మంగళి ఫ్లాట్ అది 4 ఫ్లోర్లే ఉంది సార్. మొత్తం చూసాము. మేడం పేరు ఉంది, మంగళి మేడం ఉంది. అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, తర్వాత పౌడర్స్ అవన్నీ ఉన్నాయి, బెడ్ హాల్ అంతా ఉంది సార్. అంత లగ్జరీ హౌస్ ఉన్నప్పుడు కనుకోలేమా సార్ ఎవరిది ఎట్టా అని? ఆ విధంగా నేను చూస్తున్నాం సార్. ఓకే. మీరు మోసపోయారని తెలుసుకున్న తర్వాత మంగ్లీ గారిని కానీ లేకపోతే శివ చౌహాన్ ని కానీ లేదు అంటే రమావతి మధుని కానీ కలిసి ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏమన్నారు?
శివ చౌహాన్ అడ్రస్ లేడు, ఉమ్. మధు అడ్రస్ లేడు. ఉమ్. ఎవరిని కనుకోవాలా? తిరిగి కర్నూలుకి హైదరాబాద్, కర్నూలుకి అయితే తిరిగి సచిన రైళ్ళకి కార్లకి దానికి తిరిగితే లాస్ట్ ఏం జరిగింది? మీడియా ద్వారా వచ్చి అదే అడ్వకేట్ ద్వారా మా సార్ ద్వారా తెలిసే మీరు నిజంగా మోసపోయినారు, నిజంగా అన్యాయం జరిగింది అని మా పక్షం నిలబడితే ఆయన డబ్బులు 10 కోట్లు ఇన్వెస్ట్ చేసినాడు, మొత్తం ఎన్నెన్నో ఫ్రాడ్ చేసినాడని మళ్ళీ ఆయన మీద కేసు పెట్టడం ఎంతవరకు సమాజం సార్? మేడం గారు నేను సూటిగా అడుగుతున్నా మేడం, మీరు నిజంగా తప్పు చేయకుంటే, నిజంగా మీరు మోసపోకుంటే మాకు న్యాయం చేసి మీడియా సమస్యలు కూర్చోబెట్టండి రమావతిని తెలకొచ్చి, అప్పుడు మేమే క్షమాకి చెప్పి మేము మంగళ మేడం ఏం ఇవ్వలేదు మేమే చెప్తాం. అలా చేస్తే మీరు నిజంగా మీరు తప్పు చేయలేదని సమాజం కానీ ప్రజలు కానీ నమ్ముతారు. లేదంటే నిజంగా మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు సార్. అంటే మంగ్లీ చెప్తున్నారు కదా, నేను అసలు ఏ స్కామ్ చేయలేదు, ఈ స్కామ్ లో అసలు నా పార్ట్నర్షిప్ లేదు, అలాగే నేను బాధితుల తరపున పోరాటం చేస్తా అని చెప్పి మంగ్లీ చెప్తున్నారు. మీరేమంటారు? ఎప్పుడు వచ్చింది మేడం? నిజంగా తప్పు చేయనప్పుడు ఎప్పుడు వచ్చింది? కనీసం మీడియా ముందు చెప్తాది, 4 మాటలు చెప్తే వెళ్ళిపోతుంది. బిజీ 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 ఈ దేశంలో ఎవరికి ఉండదా? ఆమె ఒక్కరికైనా ఉండేది, ఎవరికి ఉండదా? అందరూ డ్యూటీ చేసే వాళ్ళే, సీఎం కార్డు నుంచి ఎంప్లాయీస్, సీఎంలు, మన లాస్ట్ కి ఎవరు కసువుగా వాళ్ళు కూడా బిజీనే ఉంటారు. ఎవరు లేని 5 మినిట్స్ ఉండదా, 10 మినిట్స్ ఉండదా, 1 గంట టైం ఉండదా మేడంకి? నిజంగా బాధితులు అన్యాయం అయిపోయినారని వచ్చినాం, తప్పు మోసపోయినాం మేడం, మేము వచ్చినాము, మీ తమ్ముడు ఉన్నాయని పదే మేము మొత్తుకుంటుంటే కూడా ఇంకా రెస్పాన్స్ లేదు. మీడియా మిత్రులు ఎంత చెప్తే కూడా మేము మాట వినడం లేదు, ఎవరు మాట వినడం లేదు. లాస్ట్ అరెస్ట్ చేస్తే ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు. ఎక్కడ న్యాయం జరుగుతుందో మీ ఎదురు చూస్తాం. రమావతి మధు మీద నేనే కేసు నమోదు చేసి అని చెప్పి మంగ్లీ చెప్తున్నారు కదా. కేసు ఇచ్చినప్పుడు ఆయన తొలకొచ్చి కేసు పెట్టింది నమ్ముతుంది, ఎక్కడో మూలకు దాచిపెట్టి ఇంట్లో ఎట్లా నమ్మాలి చెప్పండి? మా చెల్లి అంటాడు, మళ్ళీ చెల్లిని మంగళ మేడం చెల్లి అన్నప్పుడు మళ్ళీ చెల్లి కూతురు చెల్లెల్ని ఎట్లా పెళ్లి చేసుకుంటాడు? ఎట్లా పెళ్లికి రమ్మంటాడు? 5,000 మంది కర్నూలు నుంచి అవన్నీ ఎంక్వైరీ చేయరా? మీడియా మిత్రులను అడగరా? అంటే మంగ్లీ చెల్లెల్ని రమావతి మధు వివాహం చేసుకున్నట్లుగా మీకు చెప్పాడా? సార్ మా టీం చెప్పాడు, మీటింగ్ లో చెప్పినాడు, అందరికి చెప్పినాడు. చెప్పినందుకు చెప్తున్నాడు సార్, మాకేం అవసరం చెప్పండి? మాకు ఎక్కడో ఉన్న వాళ్ళకి మాకేం అవసరం? నిజంగా అవన్నీ చేసి మాకు మంచి జరుగుతుంది. రాబోయే దినాల్లో మా పిల్లల భవిష్యత్తు, మా రిలేటివ్స్ ఏదో ఏదో బతుకుదామని ఏదో 5 లక్షలు తెచ్చి తినక దాచిపెట్టి పెడితే ఈరోజు మాకు అన్యాయం జరిగింది. దాని గురించి మేము ఇంత దూరం వచ్చాం సార్. డిమాండ్ ఏంటండి? మా డబ్బులు మాకు ఇప్పించాలి. శివ తమ్ముని నమ్మి, మధుని నమ్మి, మంగళి మేడం బ్యాక్ ఉండి నడిపించి మాకు మంచి చేస్తారు, రాబోయే దినాల్లో మంచి లాభదాయకం వస్తుందని నమ్మి పెట్టాం. మా డబ్బులు మాకు మంగళి మేడం మీడియా ద్వారా నిలబెట్టి మా డబ్బులు మాకు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం.